మన ఆంజనేయ స్వామి మైనాకుడనే పర్వతాన్ని దాటి వెళ్తున్నాడు. అప్పుడు దేవతలు మరోసారి ఆంజనేయ స్వామి పరాక్రమాన్ని చూడాలనే ఉద్దేశంతో నదిలో ఆ సముద్రంలో ఉన్నటువంటి సురసను పైకి లేపి, నువ్వు ఒక రాక్షస రూపాన్ని దాల్చి ఆంజనేయ స్వామికి విఘ్నాన్ని కలిగించు, అప్పుడు ఆయన ఏం చేస్తాడో చూద్దాము అని దేవతలు అంటారు. దాంతో ఆ సముద్రంలో ఉన్నటువంటి సురస పైకి లేచి చాలా పెద్ద రూపాన్ని దాల్చి ఆంజనేయ స్వామికి విఘ్నాన్ని కలిగిస్తుంది. నా ముందున్న ఏ పదార్థమైనా నా నోట్లోకి పోవాల్సిందే, దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపారు అని చెప్తుంది. దాంతో ఆంజనేయ స్వామి, నేను రాముని యొక్క పనిపైన పోతున్నాను, సీతామాత జాడ తెలుసుకోవడానికి పోతున్నాను, కాబట్టి నన్ను ఈసారి వదిలిపెట్టు, నేను మళ్ళీ వచ్చి నీ నోట్లోకి పోతాను అని చెప్తాడు. అప్పుడు ఆ సురస అంటుంది, నాకు బ్రహ్మదేవుని వరం ఉంది, నా ముందున్న ఏ పదార్థమైనా నా నోట్లోకి పోవాల్సిందే అని అంటది. దాంతో ఆంజనేయ స్వామి, సరే నీ నోరు తెరువు అని అంటాడు. ఆ సురస 10 అడుగుల నోరు తెరుస్తుంది. అప్పుడు ఆంజనేయ స్వామి కూడా 10 అడుగులు అవుతాడు. అప్పుడు 20 అడుగుల నోరు తెరుస్తుంది. ఆంజనేయ స్వామి కూడా 20 అడుగులు అవుతాడు. అలా తన దేహాన్ని పెంచుకున్న ఆంజనేయ స్వామి ఒక్కటేసారి చాలా చిన్నగా అయి సురస నోట్లోకి వెళ్ళి బయటకు వస్తాడు. వచ్చి అంటాడు, అమ్మా నీ కోరిక, నీ వరం నెరవేరింది, నీ నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చినా నన్ను ఇంక వదిలేయు అని అంటాడు. దాంతో సురస కూడా సంతోషించి ఆయనను ఆశీర్వదించి పంపిస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరీక్షలు అనేవి దేవుడికే తప్పలేదు, దేవుణ్ణి కూడా పరీక్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆంజనేయ స్వామిని పరీక్షించినప్పుడు మనం ఎంత, మనకొచ్చినటువంటి పరీక్షల్ని కూడా మనం ఆంజనేయ స్వామి లాగా తెలివిగా ఆలోచించి ఎదుర్కొని బయటకు రావాలి అని ఆంజనేయ స్వామి యొక్క ఈ కథ తెలియజేస్తుంది. జై శ్రీరామ్.